సెప్టెంబర్ 3వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. యోహన్నా अध्याय 5 वचन 18. हम जानते हैं कि जो कोई परमेश्वर से उत्पन्न हुआ है वह पाप नहीं करता. 1 John chapter 5 verse 18. We know that whoever is born of God sinneth not. ప్రియులారా, లేఖనంలో రాయబడినట్లు దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపం చేయడు. ఎందుకంటే దేవుడే తనని భద్రం చేస్తాడు కాబట్టి దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు ఎవరినైతే ముడతాడో తనలో ఉన్నటువంటి ప్రతి దుష్ట కార్యాన్ని ఆ యొక్క వ్యక్తిలోకి తను పంపిస్తాడు. అంటే ప్రతి విధమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు మాటలు, చెడు వ్యసనాలు ఇవన్నీ కూడా ఒక మనిషిలోకి రావాలి అంటే తనని ముట్టడానికి మనం దుష్టునికి అధికారం ఇస్తూ ఉన్నాం. ఎవరినైతే దుష్టుడు మరి ముడతా ఉంటాడో ఆ దుష్టుల్లో ఉన్నటువంటి ప్రతి చెడ్డ విషయాన్ని కూడా ఈ యొక్క మనిషిలోకి పంపిస్తూ ఉంటాడు. అదే దేవుడు మనల్ని ముట్టడానికి మనం ఒప్పుకుంటే, దేవుణ్ణి మనం అంగీకరిస్తే ఆయన మనలో నిలిచి ఉంటాడు. కాబట్టి తనలో ఉన్నటువంటి ప్రతి నీతిని, ప్రతి న్యాయాన్ని, ప్రతి యథార్థ కార్యాలన్నింటిని కూడా దేవుడు తనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనలోకి ప్రవహింపజేస్తాడు. కాబట్టి ఎవరి యందు మరి పాపం నిలిచి ఉంటుందో, ఎవరైతే దుష్టుని యందు నిలిచి ఉంటాడో వారు ప్రతి చెడు విషయానికి కూడా ముందుంటారు. వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి చెడు కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి నీతిగా, న్యాయంగా, యథార్థంగా ప్రవర్తించాలి అన్నా, జీవించాలి అన్నా, సత్యమందు నిలిచి ఉండాలి అన్నా, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నా దేవుడు తనలో ఉండాలి. దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉండాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు పూర్తి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ఆ దేవుడు తనలో ఉన్నటువంటి నీతి, న్యాయ, యథార్థతలు మనలో నివసింపజేసి, ప్రవహింపజేసి మనల్ని తన యథార్థతలో నిలిపి తన యొక్క దీవెనల ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. కాబట్టి అలాగ మనం నిలిచి దేవుని యొక్క మహిమను మనం పొందుకుందాం. దేవుని నామం నిత్యము స్తుతింపబడును గాక. అందరికీ వందనాలు.